Hello everyone, welcome to our channel. In today's video, we are going to see about deflating. First, we will see the definition. Deflating means correcting or adjusting a value which has inflated. Here, inflated means nothing but any of commodities of any of the price is increased. Inflated is nothing but increasing. Deflating is nothing but decreasing. So, we need to correct the price of a value which has increased. Or we will see the another definition here. When prices rise, the purchasing power of money declines. ఏదైనా ఒక వస్తువు యొక్క ప్రైస్ పెరిగినట్టయితే పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ అనేది తగ్గుతుంది. ఇఫ్ ది మనీ ఇన్కమ్ ఆఫ్ ఎ పీపుల్ రిమైన్ కాన్స్టాంట్ బిట్వీన్ టూ పీరియడ్స్. ఇప్పుడు టూ పీరియడ్స్ అంటే ఒక 2 సంవత్సరాలు తీసుకుందాం, 1980 అండ్ 1981. ఈ 2 సంవత్సరాలు కూడా వాళ్ళ యొక్క ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ అనేది కాన్స్టాంట్, సేమ్, పెరగలేదు తగ్గలేదు, అంతే ఉందనుకో. అండ్ ప్రైజెస్ ఆఫ్ కమోడిటీస్, ఇక్కడ కమోడిటీస్ అంటే క్లాతింగ్, ఫుడ్, ఇంకా హౌస్ రెంట్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. మనం బతకడానికి కావాల్సిన నీడ్స్ అన్నిటిని కమోడిటీస్ అంటారు. వాటి యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఆర్ డబుల్డ్, ఆ ప్రైజెస్ డబుల్ అవుతున్నాయి. ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ రెడ్యూస్డ్ టు ఆఫ్. అంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ తీసుకుంటే ఆ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఫర్ 2 years అనేది కాన్స్టాంట్గా ఉంది, పెరగలేదు తగ్గలేదు. కానీ ప్రైజెస్ ఆఫ్ కమోడిటీస్, ఫుడ్, నీడ్స్, బతకడానికి కావాల్సిన నీడ్స్ అనేటివి డబుల్ అవుతున్నాయి. అలా అయినప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఏవైతే వస్తువులు కొనుక్కుంటామో అవి ఫుల్గా సఫిషియెంట్గా కొనుక్కునే బదులు ఎంత కొంత మాత్రమే కొనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ రైస్ ఫ్రమ్ ₹10 kg in the year 1980 to ₹20 kg in the year 1982. అంటే ఇక్కడ రైస్ యొక్క ప్రైస్ అనేది 10 రూపీస్కి కేజీ ఉండే 1980లో. 1982కి వచ్చేసరికి 20 రూపీస్ అనేది పెరిగింది ప్రైస్ ఆఫ్ రైస్. దెన్ ఎ పర్సన్ కెన్ బై ఓన్లీ ½ kilo ఆఫ్ రైస్ విత్ 10 రూపీస్. పోయినసారి సంవత్సరంలో 10 రూపీస్కి కొన్న 10 రూపీస్కి కేజీ రైస్ కొనుక్కుంటాడు. కానీ 1982కి వచ్చేసరికి ఆ 10 రూపీస్కి ఓన్లీ ½ kilo రైస్ మాత్రమే కొనుక్కోగలుగుతున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రైజెస్ ఇంక్రీజ్ అయిన కొద్దీ పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ రూపీ ఈజ్ ఓన్లీ 50 పైసా. ఇక్కడ రూపాయి వాల్యూ అనేది 50 పైసాకి పడిపోయింది. వెన్ కంపేర్డ్ టు 1982 హ్యాస్ కంపేర్డ్ టు 1980. అండ్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ ఈజ్ ఈక్వల్స్ టు 1/ప్రైస్ ఇండెక్స్. ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అనమాట. డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటే ఒక వాల్యూ ఇంక్రీజ్ అయితే ఇంకో వాల్యూ కూడా ఇంక్రీజ్ అవ్వడం, అదే ఇది డైరెక్ట్లీ ప్రపోర్షన్. ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటే ఒక వాల్యూ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఇంకో వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు కూరగాయల రేట్ పెరిగింది అనుకోండి, మనం కొనుక్కోవడం 1 కేజీ కొనుక్కునే బదులు దానికి ½ కేజీ కొనుక్కుంటాం. అక్కడ ఏమవుతుంది, పర్చేసింగ్ పవర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ప్రైస్ ఇంక్రీజ్ అయిన కొద్దీ పర్చేసింగ్ తక్కువ అవుతుంది, ప్రైస్ డిక్రీజ్ అయితే పర్చేసింగ్ ఎక్కువ తీసుకుంటాం అలా. సో పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు ప్రైస్ ఇండెక్స్. రియల్ వేజెస్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ వేజెస్ బై ప్రైస్ ఇండెక్స్ ఇంటూ 100. ఇది అనేది మనం డిఫ్లేటింగ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ ఉపయోగపడతాయి. ఒకసారి చూడండి. రియల్ వేజ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రియల్ వేజ్ ఆఫ్ కరెంట్ ఇయర్ డివైడెడ్ బై రియల్ వేజ్ ఆఫ్ బేస్ ఇయర్ ఇంటూ 100. I hope you have understood this video about deflating. If you have any doubts, please give your reviews in the comment box and like, share, comment and subscribe to my videos. I request you to watch the previous videos about splicing and forward splicing and backward splicing. Thank you all.